ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు? నేను మీ యూట్యూబ్ ఛానల్ తేజస్విని. ఈరోజు టాపిక్ ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచి సాంగ్స్ అనేది నేను పాడుతూ ఉంటాను ఫ్రెండ్. పాడుతూ ఉండేదాన్ని. ఎప్పుడు కూడా నేను పాడుతూనే ఉండేదాన్ని. ఎప్పుడు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా నేను సాంగ్ పాడుతూ ఉంటాను. నేను టీవీలో చూసి నేర్చుకున్నవి చాలా చాలా సాంగ్స్ ఉన్నాయి. అంటే నేను నేర్చుకుంటాం కూడా నేను టీవీలో చూసి నేర్చుకున్నాను కొన్ని. తర్వాత ఫోన్స్ ఇప్పుడు అప్డేట్ అయిన తర్వాత ఫోన్స్లో చూసి నేర్చుకోవడం అనేది నాకు జరిగింది. చిన్నప్పటి నుంచి కూడా నాకు యూట్యూబ్ ఛానల్ చేయాలని ఒక డ్రీమ్ అయితే నాకు ఉంది. ఎందుకంటే నా అంతటా నేను ఏదైనా చెయ్యాలి, చేస్తాను అనేది నేను ఎప్పుడూ ఊహించలేదు. ఎందుకంటే నేను చేయడం కూడా కొంచెం కష్టమేనని నాకు తెలుసు. కానీ యూట్యూబ్ ఛానల్ చేయడానికి కూడా నాకు ఒక టైం అనేది రావాలి కదా అని చెప్పేసి నేను దానికి కొంచెం టైం ఇచ్చాను. నేను దానికి కూడా నేను ఒక ప్రాసెస్లోనే నేను ఉన్నాను. దానికి కూడా నేను ఒక ప్రాసెస్లోనే ఉన్నాను. నాకు చిన్నప్పటి నుంచి కూడా సింగింగ్ అంటే ఇష్టం ఫ్రెండ్స్. అలాగనే నేను సింగింగ్ నేర్చుకున్నాను. అండ్ అలాగే మాకు ఏదైనా ఫంక్షన్స్ వచ్చినా, ఏదైనా పార్టీస్ జరిగినా, ఏదైనా ఫంక్షన్స్ ఏమన్నా ఉన్నా మా ఇంట్లో పాటలు అవి కూడా నేను ఎక్కువగా పాడుతూ ఉంటాను. దానివల్ల నాకు ఎక్కువగా హాబీ అయిపోయింది. నాకు ఏ పాట వచ్చినా నాకు ఏ పాట వచ్చినా నేను నోట్లోనే పాడుకుంటూ నేను హమ్ చేస్తూ ఉంటాను. అది తెలిసినంతకుముందే నాకు తెలుసు ఆ విషయం గురించి. నేను రిమోట్ పట్టుకున్నా కూడా నేను ఆ పాటలు వింటూనే నేను హమ్ చేస్తూ ఉండేదాన్ని. టీవీలో చూసి నేర్చుకున్నవి కొన్ని ఉన్నాయి. అలాగే మొబైల్లో చూసి నేర్చుకున్నవి అయితే కొన్ని ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా సంగీతం క్లాసులు లేకపోయేసరికి ఇంకా నేను ఎందుకు ఓపిక పట్టాలి అని చెప్పేసి నేను అనుకున్నాను ఏంటంటే, నాకు వచ్చిన సాంగ్స్ ఉన్నాయి కదా, నాకు వచ్చు కదా సాంగ్స్. చిన్నప్పటి నుంచి నేను పాడతాను కదా అని ఒక నమ్మకం, ఒక డ్రీమ్ అయితే నాకు ఉంది. ఎందుకంటే నేను పాడతానని నాకు తెలుసు. నేను ఏ తప్పు లేకుండా పాడతానని నాకు తెలుసు. కానీ అటువంటిప్పుడు ఇంకా నేను ఎందుకు ఇంకా వెనకడుగు వేయాలని చెప్పి నేను ఇంకా దానికి బాగా ఎఫర్ట్ పెట్టాను. చాలామంది పాటల వల్లే నువ్వు ఇలా ఉంటున్నావా అనేది అంటున్నారు కొంతమంది. అయితే నిజమే, నా చిన్నప్పటి నుంచి కూడా నేను సాంగ్స్ నేర్చుకున్నాను. అదైతే నేను చాలా ఏదైనా ఫంక్షన్ జరిగినా, ఏదైనా ఉన్నా కూడా నేను నేర్చుకోవడం జరిగింది. అలాగని మాకు మా ఫ్యామిలీ మెంబర్స్లో నేను ఎక్కువగా పాటలు పాడుతూ ఉంటాను. అది నేను ఫోన్స్లో చూసి నేర్చుకున్నాను. ఇది వరకు నుంచి కూడా నాకు హాబీ అయిపోయింది. ఏ పాట వచ్చినా నేను నేర్చుకోవడం అనేది నాకు హాబీ అయిపోయింది. అయితే హాబీ అయిపోతే నేను నేర్చుకోవడానికి ఎక్కడ కూడా సంగీతం క్లాసెస్ లేకపోయేసరికి నేను ఎందుకు మళ్ళీ వెనకడుగు వేయాలి, మళ్ళీ నేను ఎందుకు ఓపిక పట్టాలని చెప్పి నేను సొంతంగా నాకు నేనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకొని ఇక్కడెక్కడ కూడా సంగీతం క్లాసెస్ లేకపోయినా నాకు వచ్చిన ఫోన్స్లో చూసి నేర్చుకున్న, మొబైల్లో చూసి నేర్చుకున్న సాంగ్స్ని బట్టి నేను దాన్ని ఆన్ చేసి గుర్తుపెట్టుకుని నేను పాడుతూ ఉంటాను. అది నాకు చిన్నప్పటి నుంచి హాబీ ఉంది. ఏదైనా చూసి నేర్చుకోవడం అనేది నాకు ఇష్టం. అయితే నాకు బాలసుబ్రహ్మణ్యం గారి సాంగ్స్ అంటే చాలా ఇష్టం. ఆయన పాటలు విని కూడా నేను చాలాసార్లు నవ్వుకుంటూ ఉండేదాన్ని. ఇంకా ఆయన పాటలు వింటూ నవ్వుకుంటూ ఉండేదాన్ని. ఎప్పుడు పాట తీగ అనేది నేను ఎప్పుడు హాబీగానే పెట్టుకున్నాను. ఎప్పుడు పాట తీగలో పాడదామని నేను అనుకున్నాను డాన్స్, కానీ కుదరలేదు. అది టైం వచ్చినప్పుడు అది వస్తుందని నాకు తెలుసు. ఇప్పుడు మేము ఉండే ఏరియాలో అయితే ఎక్కడ కూడా సంగీతం క్లాసులు లేవు. నేను ఉండే ఏరియాలో అయితే ఎక్కడ కూడా సంగీతం క్లాసులు లేకపోయేసరికి నాకు భయం వేసింది. అయ్యో, నేను మళ్ళీ వెనకడుగు వేస్తే మళ్ళీ మర్చిపోయే అవకాశం ఉంటుందని చెప్పేసి నేను ఏం చేశానంటే, నా మొబైల్లోనే ఎక్కువగా సాంగ్స్ అవి కూడా రికార్డ్ చేసుకుని నేను వింటూనే ఉండేదాన్ని.
అలాగని ఏదైనా ఫంక్షన్స్ వచ్చినా ఏదైనా ఉన్నా కూడా నేను మా ఇంట్లో ఫంక్షన్స్ ఏదైనా జరిగినా కూడా నేను ఎక్కువగా పాడుతూ ఉంటాను. అది హాబీగా మారిపోయింది. అలాగే నాకైతే నాకు సపోర్ట్ అనేది చేయడానికి నాకు నేనే ఒక యూట్యూబ్ ఛానల్ చేసుకొని నాకు నేనే ఒక ప్లాట్ఫామ్ అనేది వెతుక్కొని నాకు నేనే క్రియేట్ చేసుకోవడం అనేది అది చిన్న విషయం కాదు. అది నాకు చిన్నప్పటి నుంచి హాబీ అయిపోయింది. నేను అలా నేర్చుకోవడం అనేది జరిగింది. అలాగని ఈ వీడియో కూడా నేను చేయడానికి కారణం ఏంటంటే చాలామంది సాంగ్స్ వినాలంటే ఎక్కడికెక్కడికి వెళ్ళాలి అవసరం లేదు ఫ్రెండ్స్. మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఉండి నేర్చుకోగలిగే కెపాసిటీ ఉంటే సరిపోతుంది. అలాగే ఇంట్లో ఉండి నేర్చుకో అనేది నాకు తెలుసు. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా నేను సింగింగ్తోనే నేను పెరిగాను కాబట్టి అది నాకు బాగా నోటేట్ అయిపోయింది. నాకు ఒక విషయానికి వచ్చేసరికి నేను చాలా బాధపడే విషయం అనేది నేను చెప్పను. చాలామంది నేను యూట్యూబ్ ఛానల్స్ చేయడానికి కూడా నేను ఇదే కారణం. నా హాబీని వదులుకోవాలి. నేను ఎక్కువగా పాడతాను కదా, అది నాకు తెలుసు. మా అందరికీ నా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ తెలుసు. నేను ఎందుకు వదులుకోవాలని చెప్పి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అది కూడా వైశాఖ పౌర్ణమి రోజు నేను స్టార్ట్ చేసుకోవడం అనేది జరిగింది. అది కూడా మంచి రోజు చూసి నేను నేర్చుకున్నాను. మంచి రోజు చూసి నేను పెట్టుకున్నాను. అది కూడా మీకు తెలుసు. అండ్ ఈ హాబీ అంటే ఇప్పుడు నేను ఉండే ఏరియాలో ఎక్కడ కూడా సంగీతం క్లాసులు లేకపోయేసరికి నాకు ఇంకా భయం వేసిందమ్మో, అది నేను వదులుకోవాలేమో. సంగీతం క్లాస్కి వెళ్ళాలంటే హైదరాబాద్ వెళ్ళాలంటే ఇప్పుడు నాకైతే కుదిరేలా ఉంటే నేను వెళ్తాను. అది నేనైతే హాబీగానే నేను మార్చుకున్నాను. నాకైతే సింగర్ అవ్వాలని కోరిక చిన్నప్పటి నుంచి ఉంది. అది ఐ హోప్ నాకు ఇప్పటికీ కూడా నేను ఆ సాంగ్స్ వింటూనే నేను పెరిగాను కూడా, అది మీకు తెలుసు. అలాగని నేను మానేస్తే మళ్ళీ నేను మానేసినట్లు అవుతుంది మళ్ళీ అని చెప్పి నేను ఇంకా ఊరుకున్నాను. అలాగనే నేను నేర్చుకున్నది కూడా నాకు ఎవ్వరు కూడా నేర్పించే వాళ్ళు ఎవరు లేరు. నేను నేర్చుకున్నాను. నేనే సొంతంగా చూసి నేర్చుకున్నాను. నేర్పించే వాళ్ళు కూడా ఎవరు లేకపోయేసరికి నేనే నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే నేను ఈ యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశాను. వైశాఖ పౌర్ణమి రోజు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అప్పుడు నేను స్టార్ట్ చేసిన జర్నీ ఇప్పటి వరకు నేను ఆపను కూడా. నేను చెప్పే విషయం ఏంటంటే, చాలామంది సింగింగ్ నేర్చుకోవడానికి బయటకు వెళ్ళాలేమో, బయటికి వెళ్ళాలంటే మా వల్ల కాదు అని చాలామంది అంటున్నారు. అదైతే రాంగ్. మనం పాడగలిగే సత్తా ఉన్నప్పుడు ఎవరి గురించి మనం ఆలోచించకూడదు. అదే వీళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారని ఒక ఆలోచనతో చాలామంది ఆగిపోతారు. మనం ఎప్పుడైతే మన టాలెంట్ అనేది బయట పెట్టుకుంటేనే 10 మందికి తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, నేను చేసిన వీడియోస్ మీ అందరికీ చూస్తున్నారు, నన్ను సపోర్ట్ చేస్తున్నారు. అలాగని చాలామంది ఆగిపోతున్నారు. అదిగో మేము యూట్యూబ్ ఛానల్ చేయలేకపోతున్నాము, మా ఉన్న డ్రీమ్స్ అన్నీ కూడా మేము పోగొట్టుకుంటున్నామని. డ్రీమ్స్ అనేవి మనం ఒక కళ కంటే అవి నిజం చేసుకునేదాకా మనం వదలకూడదు. అలాగని నేను వదలలేదు. చిన్నప్పటి నుంచి కూడా నేను సంగీతం నేర్చుకుంటూనే ఉన్నాను. ఇప్పటికీ కూడా నేను సంగీతంతోనే నేను ఉన్నాను కూడా.
అలాగని కొంతమంది అంటున్నారు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడుగుతున్నారు. అండ్ నాకు తెలిసి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్, నా నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ టైప్ చేయండి. లైక్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.